ఇది ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నంలో గీతం కాలేజీ, ఈయన ఎంపీ భరత్. మొన్న 2019 ఎలక్షన్లో ఎంపీ భరత్ పోటీ చేశారు. ఈయన స్వయాన మన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్కి తోడల్లుడు, మన నందమూరి బాలకృష్ణ రెండో కూతుర్ని. అదంతా చూడండి, సుమారు 25 ఎకరాలు ప్రాంగణం. ఇది గీతం సైన్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆఫ్ కాలేజ్. ఇది ఈ ప్రాంగణం అత్యంత ఉన్నతమైన రేట్లున్నది. ఇది చూడండి, ఇది ఎంపీ సత్యనారాయణ ఎంపీ. ఈయన గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ కనీసం 10 ఎకరాల్లో ఈ అపార్ట్మెంట్ కట్టారు. ఒక్కొక్క ఫ్లాటు 2 కోట్ల రూపాయలు తక్కువ చేయదు. 2 కోట్లు అంటే తక్కువ. ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని, ఇంత ఇదిగా ఉన్న ప్రాంతాన్ని, దీన్ని తీసుకొచ్చి ఆర్థికంగా వెనుకబడిన నగరం, వెనుకబడిన జిల్లా అంటాం ఎంతవరకు సమంజసం అనేది మీరే చెప్పండి. ఇది కోర్టుల్ని, ప్రజల్ని మోసం చేయడం తప్పితే వేరొకటి కాదు. ఇదిగోండి, ఇవి కనిపించేదే మన ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయం. 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి పాలన లేదని చెప్పి తీసుకొచ్చారు. ఇది చూడండి, గ్రీనరీ లేదని చెప్పి అంటే అటవీ శాఖ వారు గ్రీనరీ లేదని చెప్తే చూడండి, ఆ గ్రీన్ పట్టాలు చూడండి ఎలా కట్టారో. అయ్యానండి గ్రీనరీ అంటే ఆయన విజ్ఞతకు, ఆయన మేధస్సుకు ఇదే తార్కాణమా? చూడండి, అదంతా ఇంకా అటేపు ఉన్నాయి 12. ఎవరిని లోనికి అలో చేయరు. 12 బంగ్లాలు ఉన్నాయి అటేపు. అది ఒకటే చిన్నది చూసి అదే అనుకుంటున్నామేమో. కాదు, మొత్తం 25 ఎకరాలు. 25 ఎకరాల్లో ఆయన క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేశారు. చూడండి, వీడియో తీయడానికి చాలా సాహసం చేయాల్సి వచ్చింది. ఆ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి మందిరం దగ్గర నుండి తీయాల్సి వచ్చింది. లోనికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతి లేదు. డ్రోన్లు కూడా తిరగడానికి వీల్లేదు. చూడండి, ఇది యొక్క మన సీఎం క్యాంప్ కార్యాలయం. ఆయనకి అంత ప్రదేశం కావాలండి. అంత చూడండి, అలా కొండంత ఋషికొండ మొత్తం దొల్చేశారు. విశాఖపట్నం ఋషికొండని మొత్తం దొల్చేసి అలా కట్టడం ఎంతవరకు సమంజసం అనేది మీరే చెప్పాలి. ఇంత ఆర్థికంగా అభివృద్ధి నగరాన్ని, జిల్లాని తీసుకొచ్చి వెనకబడిన ఉత్తరాంధ్ర వెనకబడింది ఎక్కడండి? ఎక్కడ వెనకబడింది? చూడండి, ఆ రోడ్లు చూడండి ఎంత టీవీగా, ఎంత హుందాగా ఉన్నాయో. అదేనండి వెనకబడినం అంటే. ఒక్క రోడ్డు ఉందండి విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాష్ట్రంలో. ఆయనకేమో అవసరమండి ఆ బిల్డింగులు. క్యాంపు కార్యాలయాలు కూడా తరలించేస్తున్నారు. ఒక పక్క హైకోర్టు, ప్రధానమైన అత్యున్నతమైన కోర్టు, సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్రం కానీ అందరూ కూడా అమరావతి రాజధాని అంటుంటే, ఈయన గారేమో తీసుకొచ్చి విశాఖపట్నం ఆర్థిక వెనకబడిన రాష్ట్రం అంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇన్ని కోట్ల రూపాయలు నాశనం చేస్తూ, ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని. మీరే చెప్పండి న్యాయం. సరి అయిన బుద్ధి చెప్పకపోతే వీళ్ళు ఇలాగే చేస్తారన్నది ప్రజలు కళ్ళు తెరవాలా. కళ్ళు తెరిచే సమయం ఆసన్నమైంది. మనం కళ్ళు తెరవనంత కాలం అంత మూర్ఖత్వంగా ఉన్నది. ఏ దేశ చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం? నరజాతి సమస్తం పరజాతి పరాయణం అన్నట్టుగా మనం ఒకరినొకరిని పొగుడుకోవడం తప్పితే జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోస్ తోసిపుచ్చకుండా సబ్స్క్రైబ్ చేయండి, జాగ్రత్తగా వాచ్ చేయండి. అన్నీ కనబడతాయి విశాఖపట్నం వైభవాన్ని. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ.